नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर यह है कि आज ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की जानिब से करनूल के रेलवे स्टेशन में वाक़ प्राइम लैंड कॉन्फ्रेंस हॉल में एक गोलमेज कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया गया। इस राउंड टेबल कॉन्फ्रेंस यानी कि गोलमेज कॉन्फ्रेंस में क्रिश्चियंस और मुस्लिम माइनॉरिटी लीडर्स ने शिरकत की। इस मौके पर ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की जानिब से 28 तारीख को जो रैली निकाले जाने वाली है वक्फ एक्ट को लेकर, उसकी मुखालिफत में एक बड़ी रैली निकाले जाने वाली है, उसको कामयाब किस तरीके से करना चाहिए उस पर प्लानिंग की गई। और इस मौके पर साबिक़ रुकन असम्बली करनूल यसवी मोहन रेड्डी के अलावा माइनॉरिटी कायद अहमद अली ख़ान के अलावा उलमा इकराम और दानिश्वरों ने शिरकत की। एडवोकेट मालिक भी इसमें शरीक रहे। शेख जहांगीर SDPI के स्टेट वर्किंग कमेटी मेंबर ने जो है इसकी एंकरिंग की। इस मौके पर तमाम कायदीन ने, इंटेलेक्चुअल्स ने एक ही सुर में कहा कि 28 तारीख की रैली को कामयाब करने के लिए वो अपने तौर पर इक़्तिदाम करेंगे। और ये रैली हम आपको बताते चलें कि 3 मुख्तलिफ़ मकामात से शुरू होगी। पहला मुकाम उस्मानिया कॉलेज से होगा, दूसरा खादू बादशाह मस्जिद से होगा, तीसरा ओल्ड ईदगाह क़दीम ईदगाह से शुरू होगा। और ये रैली राजविहार में मिलकर कलेक्ट्रेट तक पहुँचेगी और कलेक्ट्रेट जो पहुँचकर कलेक्टर को एक याददाश्त पेश की जाएगी और इस एक्ट की जमकर मुखालिफत की जाएगी। इस तमाम मौजू पर जो है यहाँ पर बात हुई, क्या बात हुई और किस हद से जो है ये रैली निकाले जाने वाली है, किस तरीके से इसे कामयाब करना है, आप ये तफसीली रिपोर्ट देखें। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। ఉదయం వచ్చేసి 9 గంటలకి మన ఉస్మానియా కాలేజ్ రోడ్ దగ్గర నుంచి ఒక ఓసిడి వాళ్ళకి అక్కడ నుంచి ఆల్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ వాళ్ళు ఎవరైతే సెక్యులర్ ఈ వక్ఫ్ బిల్కి ఇది అపోజ్ చేస్తున్నారో వాళ్ళు అక్కడ రావాల్సిన కోరుతున్నాను. ఇంకొకటి ఇక్కడ మన కాద్మియా మస్జిద్ దగ్గర ఇంకొక పాత ఈద్గా దగ్గర ఈ త్రీ స్టేజెస్ నుంచి కలెక్టరేట్ దగ్గర వస్తుంది. ఇది ముస్లిం పర్సనల్ లా తరఫున ఈ యొక్క మెసేజ్ రాజ్గార్లో కలిసి అక్కడ నుంచి దీంట్లో మెయిన్ ముఖ్య పాత్ర మన క్రిస్టియన్స్ బ్రదర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉండదు. మీరు కూడా మనతో పాటే ఉండాలి. నెక్స్ట్ సెక్యులర్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఈ బిల్లును మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అగ్నెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే పార్లమెంట్లో అటు రాజ్యసభ కానీ ఇటు లోక్సభలో కూడా ఈ బిల్లును అగ్నెస్ట్ చేయడం జరిగింది. కానీ కొంతమంది రాజ్యసభలో చేయలేదంటున్నారు. కానీ వైవి సుబ్బారెడ్డి గారి స్పీచ్ క్లియర్గా ఉంది, వీఆర్ అగ్నెస్ట్ ద అమెండ్మెంట్ యాక్ట్ బిల్ అని. కాబట్టి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్, మనం అవుట్ రైట్గా ఈ బిల్లును అగెనెస్ట్ చేస్తున్నాము, ఏదైతే ఈ బిల్లుకు అగెనెస్ట్గా ఎటువంటి కార్యక్రమాలు చేసినా మనం సపోర్ట్ చేస్తున్నాం అనేది జగన్మోహన్ రెడ్డి గారి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. అదే కాకుండా ఇంకొక స్టెప్ ముందరికేసి ఈ బిల్లుకు అగెనెస్ట్గా సుప్రీంకోర్టులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బిల్ కూడా వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్తో పార్టీ తరఫున ఒక బిల్లుకి అగెనెస్ట్గా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. కాబట్టి వీఆర్ ఆల్ విత్ యూ, నో ప్రాబ్లం. డెఫినెట్గా ఈ బిల్ అయితే ఇందాక అడ్వకేట్ గారు చెప్పినారు కొన్ని అబ్జెక్షన్స్ అనేది మేజర్గా ముస్లిమేతరులను పెట్టడం అనేది ఇది మేము కూడా అగెనెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది మైనార్టీస్ ప్రాపర్టీస్, మైనార్టీ వక్ఫ్ బోర్డ్ అంటేనే మైనార్టీస్ మేజర్గా, అది క్రిస్టియన్ మైనార్టీస్ని కూడా దాంట్లో మెంబర్స్గా ఉన్నారు ఐ థింక్. కాబట్టి దాంట్లో ముస్లిమేతరులను పెట్టడం అనేది అదైతే కరెక్ట్ కాదనేది మా పార్టీ అభిప్రాయం. మామూలుగా సుప్రీంకోర్టులో వేసినప్పుడు దాని మీదనే వేయడం జరిగింది. రెండోది ఏదైతే వర్క్ ట్రిబ్యునల్ను కాదని కలెక్టర్ను
పెట్టి కలెక్టర్ డిసిషన్ మేకర్ అనేది కలెక్టర్ అపాయింటెడ్ బై స్టేట్ గవర్నమెంట్. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నేను ఉండి కలెక్టర్ని ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద కలెక్టర్. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది సార్, నేను బుక్ బోర్డ్ ల్యాండ్ కబ్జా చేసినాను, నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు చూసి చేయి, నీకు కావాలంటే మినిస్టర్తో చెప్పించా, సీఎంతో చెప్పిస్తా అని చెప్పేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని కల్పించడం అనేది అది కరెక్ట్ కాదనేది మేము కూడా మా అభిప్రాయం కూడా. ఎందుకంటే ఒక ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్కు ఒక జడ్జి హోదా ఉంది, ఎవరంటే వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడలేరు. ఒకవేళ ఒక ట్రిబ్యునల్ను అపాయింట్ చేసేది గవర్నమెంట్ అయినా, అపాయింట్ చేసేంత వరకు గవర్నమెంట్ అపాయింటెడ్ అయిన తర్వాత ఈ విల్ లైక్ ఏ జడ్జ్. కాబట్టి అదైతే కలెక్టర్ని పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఏదైతే ఆస్తులు దానికి రుజువులు కావాలి, పేపర్స్ కావాలంటే అప్పుడెప్పుడు నవాబులు ఉన్నప్పుడు 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు కూడా ప్రాపర్టీస్ ఇచ్చినటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి కొన్ని. దాదాపు ఈరోజు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లెక్కల ప్రకారమే 9 లక్షల ఎకరాల 9 లక్షల కోట్ల వర్త్ ఆఫ్ ప్రాపర్టీ అని చెప్తున్నారు, 8 లక్షల ఎకరాలు అని చెప్తున్నారు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా వాల్యుబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, మన కర్నూలులో కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటి కూడా చాలా దానికి రికార్డ్స్ ఉండవు. సొంత పొలాలకే రికార్డ్స్ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చిన ప్రాపర్టీస్కు సొంత పొలాలకే రికార్డ్స్ లేవు. ఇంకా వర్క్ ప్రాపర్టీస్కు ఏదైనా టెంపుల్ ప్రాపర్టీస్కు రికార్డ్స్ కావాలంటే లేదు, రికార్డు లేదు. కాబట్టి ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే ఎట్లా? అదైతే కరెక్ట్ కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి దానికి వక్ఫ్ గజెట్ ఉంది, దాంట్లో ఆ సర్వే నెంబర్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి పెట్టారు. ఇవన్నీ కూడా చేయడం కూడా ఇది కరెక్ట్ కాదు. కాబట్టి కలెక్టర్ను పెట్టడం కానీ, లేకుంటే ప్రాపర్టీకి రికార్డ్స్ లేవని గవర్నమెంట్ ప్రాపర్టీ అని చెప్పడం కానీ, ఆ ప్రాపర్టీ రుజువు చేసుకోవాలి ఆ సంస్థలో అంటే ఎవరు రుజువు చేసుకోవాలి? కలెక్టర్ మీ వాడే అయిపోయా. రుజువు చేసుకునేంతవరకు అది గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే ఆ రుజువులు ఇచ్చినా కూడా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అంటారు. దానికి ఎక్కడుంది దానికి? కాబట్టి అది కరెక్ట్ కాదు. అది ఎంతవరకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండకూడదు, యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి. దాన్ని రుజువు చేసుకుంటే అవసరం కూడా లేదనేది. ఇటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని మేము మా పార్టీ కూడా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును అగెనెస్ట్ చేస్తున్నాం. కానీ ఈ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ చాలా వాల్యుబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దానిలో రావాల్సినంత ఇన్కమ్ కూడా ఇప్పటికీ రావడం లేదని మేము అనుకుంటున్నాం. చాలా ప్రాపర్టీస్ కర్నూలులోనే తీసుకుంటే బుధవారపేటలో ఒక 6 ఎకరాలు ఊరికింది కలెక్టర్ ఆఫీస్ పక్కన. అది ఎంత వాల్యుబుల్ అవుతుందో చెప్పలేము. అట్లా చిన్న ఎగ్జాంపుల్, సుల్తానియా మసీదు 3.5 ఎకరా 30 సంవత్సరాల నుంచి కబ్జాలు అంటే దాన్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కబ్జా నుంచి రిలీజ్ చేయించి తహసీల్దార్ని పెట్టి ఎస్ఐని పెట్టి మళ్ళీ మసీదుకి అప్పచెప్పినాం. కానీ దాని మీద ఈరోజుకు నో ఇన్కమ్. దాదాపు 30-35 కోట్ల వాల్యుబుల్ ప్రాపర్టీ. కాబట్టి ఎక్కడైతే ముస్లిం ఈ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయో దాని మీద ఇన్కమ్ జనరేట్ చేసేటట్లు కూడా ఈరోజు మైనార్టీ పెద్దలందరూ కూడా ఒక సంఘంగా ఒక ఎజిటేషన్ తీసుకొని వస్తున్నారు. దాన్ని కూడా ఆలోచించి దాని మీద కూడా ఎక్కడైతే మైనార్టీస్ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయో దాని అన్నిటిని కూడా వేస్ట్ లేకుండా దాని మీద ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా, ఎక్కడైతే ఎవరెవరి చేతుల కబ్జాలు ఉన్నాయో అవన్నీ కూడా కొద్దిగా హార్ష్గా అయినా సరే వక్ఫ్ బోర్డుకి అప్పచెప్పేలాగా, అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఇయర్స్ టుగెదర్ కోర్టులు కాకుండా యాక్షన్ తీసుకొని వక్ఫ్ బోర్డుకి అప్పచెప్పి ఇన్కమ్ జనరేషన్ అయితే దానివల్ల పేదవాళ్ళు ముస్లిం పేదవాళ్ళు కావచ్చు, లేదంటే స్టూడెంట్స్ కావచ్చు, ఇతర మైనార్టీ వాళ్ళు కూడా హెల్ప్ చేసేదానికి అవకాశం ఉంటుంది అనేది నా ఒపీనియన్. కాబట్టి రేపు మీరు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు అగెనెస్ట్గా మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా దానికి మా పార్టీ తరఫున పూర్తి సపోర్ట్ ఉంటాం. మా పార్టీ క్యాడర్ కూడా నాట్ ఓన్లీ ముస్లిమ్స్, నాన్ ముస్లిమ్స్ అందరు కూడా పార్టీ క్యాడర్ కూడా
రేపు మండే చేసేటువంటి అజిటేషన్లో డెఫినెట్గా పాల్గొంటాం. థ్యాంక్ యూ. जस्टिस 4-5 बातें मैं पेश कर अपनी बात को खत्म करूंगा. फर्स्ट थिंग, प्रेसिडेंट की सिग्नेचर के बाद अब ये बिल नहीं एक्ट बन गया है. इट इज एन एक्ट, वक्फ एक्ट 2025. इट इज नॉट ए बिल. बिल जब पार्लियामेंट लोकसभा से राज्यसभा से उसके बाद प्रेसिडेंट के बाद पास हो जाता है तो ये एक्ट बन जाता है, बिल नहीं होता. दूसरी बात यह है कि दिस बिल इज बेस्ड ऑन डिसिप्शन, धोखा, झूठ और फ्रॉड के ऊपर यह बिल है. अब इतना धोखा किया गया है, झूठ इतना बोला गया है कि दे हैव रिपीटेड, दे हैव डिसीव्ड अस इन सच ए वे दैट इवन वी आर अंडर डिसिप्शन. हम भी धोखे में आ गए. फॉर एग्जाम्पल, अभी ये बोलते हैं कि डिफेंस रेलवे के बाद वक्फ का प्रॉपर्टी सबसे ज्यादा है, बल्कि ये बोल रहे हैं. ये झूठ है, इट इज डिसिप्शन. इसलिए कि सिर्फ आंध्र प्रदेश के हिंदू इंडोमेंट के पास जो जमीन है वो 4,68,000 एकर्स है, ओनली इन आंध्र प्रदेश. और तमिलनाडु में जो जिनके पास जो जमीन है वो 4,78,000 एकर्स है. सिर्फ ये 2 स्टेट्स के मिला लिए तो 2 स्टेट के हिंदू एंडोमेंट की जमीन मिला लिए तो इट बिकम्स 9,46,000 एकर्स, सिर्फ 2 स्टेट के. लेकिन पूरे इंडिया में पब्लिसिटी क्या होगी? 3rd बिगेस्ट लैंड विथ वक्फ बोर्ड बोल के. ये झूठ है, ये धोखा है. सच तो जो ये है कि ये लैंड, हमारे पास जो लैंड है एज पर सच्चा कमिटी वो 6 लाख एकड़ है एज पर सच्चा कमिटी. तो 6 लाख एकड़ जो है ये लेस देन ये 2 स्टेट के लैंड से कम है. ओके. द सेकेंड डिसिप्शन इज दैट जनरली मैंने अभी एपी स्टेट वक्फ ट्रिब्यूनल का मेंबर भी रह चुका हूं. आमतौर पर आप लोग जो भी जानते हैं, ट्राइब्यूनल, ट्राई बोल तो 3 मेंबर्स, ट्राई के माने डाई बोल तो 2, ट्राई बोल तो 3, मानो बोल तो 1. ट्राइब्यूनल बोल तो विथ 3 मेंबर्स. जनरली एक झूठ क्या फैलाया जा रहा है, ट्राइब्यूनल जो डिसाइड करता वही हो जाता है और ट्राइब्यूनल मुसलमानों का है. इट इज नॉट लाइक दैट. ट्राइब्यूनल में डिस्ट्रिक्ट जज होता है, सेशन जज इज द चेयरमैन और सेकंड मेंबर रेवेन्यू, डिप्टी कलेक्टर रेवेन्यू जो है वो सेकंड मेंबर होता है, 3rd इस्लामिक स्कॉलर होता है. చెప్తున్నారాయన ఈడ ఏం మేము చెప్పినాము మీరు ఒప్పుకోవాల్సిందే. టుమారో రేపొద్దున ఏమైనా కావచ్చు. ఇప్పుడు మణిపూర్ ఆల్మోస్ట్ 1 సంవత్సరం నుంచి కాలుతుంది. మనం పోలేం, హెల్ప్ చేయలేం, వాళ్ళు రాలేరు మనకి అడగనికి, ఏం చేయలేం. బార్డర్స్ ఆర్ క్లోజ్డ్, ఫోన్ కనెక్టివిటీ అన్నిటికీ క్లోజ్ చేసి ఇంకా ఎన్నేళ్ళు, ఇంకా ఎన్ని సంవత్సరాలు వీళ్ళు రాజకీయాలుగా వాళ్ళకి ట్రిప్స్ బాగా వాళ్ళకి అది ఉన్నాయి. వాళ్ళు ఎట్లా గెలుస్తారో మన అందరికీ తెలుసు. కొంతమంది మషీన్లు అంటారు, కొంతమంది ఎజెండాలు అంటారు. సో చాలా వరకు ఉన్నాయి. బట్ వీ షుడ్ కీప్ ఫైటింగ్. వై వీ షుడ్ కీప్ ఫైటింగ్? ద బిగ్గెస్ట్ రీజన్ ఇస్ టు సేవ్ డెమోక్రసీ, సేవ్ సెక్యులరిజం. చాలామంది వీళ్ళు ఎప్పుడు చూసినా భారత్ మాతాకి జయ అంటారు. భారత్ మాతాకి జయ అంటే భారత్ మాత అంటే ఒక లేడీ కాదు. భారత్ మాత అంటే ఈ రాళ్ళు ఈ మట్టి దేశం కాదు. భారత్ మాత అంటే మనం, వి ద పీపుల్ ఆర్ ఆఫ్ ఇండియా, భారత్ మాత. మనకి లేకుండా వీళ్ళు ఏం చేస్తారు? ఈ రాళ్ళు, ఈ కొండలు, ఈ రోడ్లు తీసుకొని ఏం చేస్తారు? సో ప్రజలే భారత్ మాత యాక్చువల్గా చూస్తారు. సో దాన్ని డివిజన్ పాలిటిక్స్ చేస్తూ ఈ వక్ఫ్ బిల్ని మీరు చూడండి. పార్లమెంట్ సెషన్స్ ప్రతి 3 నెలలకు ప్రతి నెలకి ఏదో జరుగుతూనే ఉంటాయి, బిల్స్ వస్తూనే ఉంటాయి, మంచి బిల్స్ కూడా వస్తుంటాయి, పనులు జరుగుతూనే ఉంటాయి. కానీ ఎప్పుడు ఏం వర్క్ అవుతుంది పార్లమెంట్లో, ఏం బిల్ పాస్ అయింది మనకు ఎవ్వరికి తెలియదు. మైనారిటీ బిల్ అది సిఏ కానీ, ఎన్ఆర్సీ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, ఆర్టికల్ 370 కానీ, వక్ఫ్ బిల్ కానీ, అది ఒక నేషనల్ ఇష్యూ. ఆ నేషనల్ ఇష్యూలో మైనారిటీస్ అపోజ్ చేస్తే వీఆర్ అపోజింగ్ అగేన్స్ట్ ద లా, వీఆర్ అపోజింగ్ అగేన్స్ట్ ద సిస్టమ్, వీఆర్ అపోజింగ్ అగేన్స్ట్ ద బిల్,
వీఆర్ అపోజింగ్ అగైన్స్ ద గవర్నమెంట్. వీళ్ళు చూపించేది ముస్లిమ్స్, హిందూస్. Minorities are not against any Hindu community or any other community. We are only fighting for our rights. We are only fighting for our rights. Our rights, we have to fight, we have to save ourselves. దాని తప్ప కశ్మీర్లో జరిగిన దాన్ని కూడా వీళ్ళు దేశవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కానీ ఏదైనా కానీ దాన్ని కూడా డివైడ్ చేసేసి దీన్ని కూడా ఒక హిందూ ముస్లింగా చేస్తూ అదే దాన్ని ప్రచారం చేస్తున్నారు. నేను మన క్రిస్టియన్ బ్రదర్స్ని నేను స్పెషల్గా ఎందుకు ఈడ క్రిస్టియన్ బ్రదర్స్ అని ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నామంటే, మీ పాపులేషన్ చాలా ఉంది, మీ ప్రాపర్టీస్, చర్చెస్, గ్రేవ్ యార్డ్స్, యు ఆర్ ఈక్వల్ టు అస్. వీఆర్ నాట్ డిఫరెంట్, వీఆర్ నాట్ డిఫరెంట్, వీఆర్ ఆల్ టుగెదర్. సో ఈ దాన్ని క్లబ్ చేసి ఒక బలంగా తయారై ముందుకు వెళ్తే కర్నూలు అట్లీస్ట్ దేశవ్యాప్తంగా నేను చెప్పలేను, కనీసం ఆంధ్రప్రదేశ్లో ఒక సింబల్గా, ఒక యూనిటీగా, ఒక బ్రదర్హుడ్గా మనం డెవలప్ అయ్యి ఈ ప్రోగ్రామ్స్కి మీ సపోర్ట్తో, మైనారిటీస్ కానీ మైనారిటీ సపోర్ట్స్తో మీ ప్రోగ్రామ్ కానీ ఎప్పటికైనా కలిసిమెలిసి మనం ముందుకు వెళ్దామని మీ అందరికీ నేను మరి ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ, ప్లస్ ముస్లిం పర్సనల్ లా బోర్డ్, జమాయత్ ఉలేమా హింద్, క్రిస్టియన్ బోర్డ్స్ అందరినీ నేను మరి ఒకసారి థ్యాంక్స్ చేస్తూ ధన్యవాదాలు చేస్తాను. థ్యాంక్ యూ. ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్న ఒక మాట రాయబడింది. ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అబ్రహాము సంతానం. నాకు తెలిసిన సత్యం, ఇస్మాయిల్ సంతానం ముస్లిమ్స్, ఇస్సాకు సంతానం క్రిస్టియన్స్. ఈనాడు ఈ యూనిటీ లేకే ఇప్పటిదాకా సహోదరులంగా ఉన్న మనం అందరం నష్టపోయాం, భవిష్యత్తులో కూడా నష్టపోతాం. ఐక్యత రాకపోయినా, ఐక్యత కలిగి ఉండకపోయినా. కారణం ఏంటంటే ఒకే సంతానముగా ఉన్నాము కానీ మరి ఒకరినొకరు సహకరించుకోలేని స్థానంలో ఉన్నాం. బాధ కలిగినప్పుడు, నొప్పి కలిగినప్పుడు చూచాయిగా అలా రావడం, ఏదో మాట్లాడుకోవడం అలా ఉండకూడదు. కర్నూలులో చూస్తే క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ హైయెస్ట్గా ఉంది. ఈ క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ గ్యాదరింగ్ చేయగలిగితే, మరి మధ్యలో మాజీ ఎమ్మెల్యే గారు, మరి వైఎస్ఆర్పి అధ్యక్షులు గారు ఉన్నారు, మరి తెలుసు క్రిస్టియానిటీ ముస్లిం ఎంత మెజారిటీ ఉందో. కారణం విభజించి పాలించుచూ ఉన్నటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఆ స్థితి మనకు కలిగి ఉండడానికి కారణం ఏంటంటే, మన వర్గాల్లోనే, అంటే క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, పార్టీల కోసం పనిచేస్తారు కానీ మనకున్న ఐక్యత కోసం పనిచేయటానికి ఎవరు ఇష్టపడరు. అక్కడే మొదట మనమంతా దిగజారిపోతున్నాం, జారిపోతున్నాం, చల్లారిపోతున్నాం. కారణాలు ఏంటంటే, ఈ పార్టీల వలన ఇంతవరకు ఎవరైనా వాయిస్ చేయగలుగుతూ ఉన్నారా అన్నది ఒక ప్రశ్న వేసుకోవాలి. ముస్లిం పక్షాన కావచ్చు, క్రైస్తవుల పక్షాన కావచ్చు. కానీ పగిడాల ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు షఫీ భయ్య వాయిస్ ఇచ్చాడు, చాలా సంతోషపడ్డాను నేను. క్రిస్టియన్స్ కోసం ఆయన వాయిస్ ఇచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాను. ఇప్పుడు వస్తుందిరా బాబు అబ్రహాం సంతానం బయటికి అనుకున్నా. ఆ యూనిటీలో మనం ఉండగలిగితే భవిష్యత్తులో నిజంగా మనోహరంగానే ఉంటారు. ఈ మనోహరంగా ఉండడానికే మనలో ఒక మంచి తీర్మానం చేసుకోగలిగితేనే సెట్ అవుతుంది. ఇక్కడ ఏదో 4 మాటలు మాట్లాడుకొని మన దారిలో మనం వెళ్ళిపోతే మాత్రం ఇది సరిపోదు. ఓ ప్రణాళిక. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి యాక్చువల్లీ ముస్లిమ్స్ వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు, కొన్ని సంవత్సరాలుగా ఫైట్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేసి ప్రశ్నార్థకంగా మారింది. దీని మీద వచ్చిన ప్రతి పెద్దలు
ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన తరపున ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే మన తరపున మాట్లాడడానికి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇంతవరకు సాహసించలేదు. ఒక్క రాజకీయ నాయకులు కూడా, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా మాట్లాడలేదు. ప్రవీణ్ పగడాల విషయం, పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయం పైన ఎవరు స్పందించలేదు. దయచేసి, ఎందుకంటే అన్నగారు ఇప్పుడే చెప్పారు స్టార్టింగ్లో, మన ఎస్వి మోహన్ రెడ్డి అన్నగారు సెక్యులర్ వాదిగా అన్న ప్రకటించాడు కాబట్టి అన్నకు మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం. అన్న, క్రైస్తవుల తరఫున కూడా మన వైసీపీ పార్టీ వాళ్ళు కూడా, ఎందుకంటే క్రైస్తవుల్లో చాలా ప్రశ్నార్థకంగా మారింది, భయాందోళనకు గురి చేసింది అన్నమాట ఈ సంఘటన ఏదైతే ఉందో. కాబట్టి ఇప్పటికైనా మనము ముస్లిమ్స్, క్రిస్టియన్స్, దళిత్స్ కలిసి పని చేయకపోతే, ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో కలిసి పని చేయకపోతే ఖచ్చితంగా అంతరించిపోయే జాతుల్లో మనం కూడా చేరిపోతాం. ఎందుకంటే అంబేద్కర్ ఒకటే మాట అంటాడు, పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అంటాడు. ఆ స్థానాల్లో మనం లేము. కనీసం దాన్ని మనము ప్రభావితం చేసే స్థానాల్లో కూడా, ప్రభావితం చేసే పరిస్థితుల్లోనైనా ఉంటే బాగుంటుంది అనేసి నా ఆలోచన. దళిత్ కమ్యూనిటీ తరపు నుంచి నేను ఆల్రెడీ ఈ జేఏసీ మెంబర్గా నేను కొనసాగుతూ ఉన్నాను కాబట్టి, దళిత్ తరపు నుంచి రిప్రజెంటేటివ్గా ఉన్నాను కాబట్టి, మా సంఘం తరపు నుంచి అయితే నేమి దళిత్ కమ్యూనిటీ తరపున ఈ రేపు జరగబోయే ర్యాలీకి కంపల్సరీగా మేమందరం పాల్గొని మా అసోసియేషన్స్ అన్నిటినీ ఈ 28న జరిగే ర్యాలీలో కంపల్సరీ పాల్గొంటాం. అదేవిధంగా పాస్టర్లకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే, మనము పాస్టర్లు, ఫాదర్లు ఖచ్చితంగా పాల్గొని మీ సంఘంలో ఉన్న సభ్యులను కూడా దీంట్లో పాలిభాగస్తులను చేయగలిగితే మనం బలమైన సందేశం మనమంతా ఒకటే. ఇక్కడ ఒకటే చిన్న పాయింట్ ఏంటంటే, మీకు మేము, మాకు మీరు, ఆ పద్ధతిలో పోగలిగితే ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా సరే, అన్నగారు ఇందాక చెప్పినట్టు మొత్తం రాష్ట్ర వైడ్ మనం ప్రభావితం చేయకపోయినా కనీసం కర్నూల్లో ఒకరికొకరు కనుక నిలబడగలిగితే, మనం ఒకరి సేఫ్టీ ఒకరికి ఆపద వస్తే మేము ముందరున్నాం, ఇంకొకరికి ఆపద వస్తే మేమున్నాం అనే పద్ధతిలో పోగలిగితే మనల్ని మనం రక్షించుకునే వాళ్ళం అవుతాం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ జేఏసీ ఇద్దరితో కాకుండా ప్రోలాంగ్గా ఎవరికి ఏ సమస్య వచ్చినా ముస్లిమ్స్, క్రిస్టియన్స్, దళిత్స్ ఈ కర్నూలులో కలిసి బలంగా ఉన్నారు అనే సందేశాన్ని మనము ప్రజల్లోకి తీసుకుపోవాలని నేను బలంగా కోరుతా ఉన్నాను. దయచేసి लाइट बंद करने का जो एहतजाज है, खामोश एहतजाज, ये इस वक्त एक्ट 25 के गम और गुस्से को जाहिर करने के लिए करना है। आगे जो है फिर इस तरह राउंड टेबल बड़े पैमाने पर जो है आप हम मिलकर बैठना भी है, और इसी तरह एंडोमेंट्स और क्रिश्चियंस प्रॉपर्टीज, मुस्लिम प्रॉपर्टीज वक्फ की कमेटियां जो है चलाने वाली, उनके साथ भी एक बैठक हमारी होना है। इन सब के साथ जो है ये लंबा प्रोग्राम इंशाल्लाह चलता रहेगा। बार बार जब भी आपको आवाज दें, दावत दें, आप हमारे पास आना, आप हमको दावत देंगे तो आपके पास हम लोग आएंगे इंशाल्लाह। आज की इस नशिस्त को कामयाबी के साथ पूरा होने पर मैं शुक्रिया अदा करते हुए मजलिस के इख्तिताम का ऐलान करता हूँ।